లంబసింగ్ చలికాలంలో అందరి నోళ్ళల్లో వినిపించే పేరు ఇదే. చుట్టూ దట్టమైన కొండలు, ఒంపులు తిరిగే ఘాట్ రోడ్డు నడుమ సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. అలాంటి ప్రదేశానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెళ్ళింది. లంబసింగిలో పర్యాటకులకు ఉన్న వస్తులేంటి, ఎముకలు కొరికే చలిలో టూరిస్టులు చూడాల్సిన ప్రాంతాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అలసి సొలసిపోయిన జీవితానికి కాస్త విరామం కావాలి. అలాంటి విరామం ఎత్తుక్కోవడం కోసం మనం చాలా ప్రాంతాలకు వెళ్తుంటాం. అయితే అలాంటి అందాలని చూడాలి అంటే చాలా ప్రాంతాలు ఉదయం సమయంలో చూడాలి. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం రాత్రి ప్రయాణం చేస్తేనే ఆ అందాలని చూడగలం. ఇంతకీ ఎక్కడికి ఈ ప్రయాణం, ఏంటి ఆ ప్రదేశం? ఇప్పుడు ఏబిఎన్ ఈరోజు మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళబోతుంది. సో జస్ట్ ట్రావెల్ చేద్దాం, ఆ ప్లేస్ ఏంటో మీకే చూపిస్తాం. మనం చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక ప్లేస్కి వచ్చాం. సో ఆ ప్లేసే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి. సో ఇప్పుడు మనం బయలుదేరేటప్పుడు ఏం లేవు, నా చేతికి గ్లౌజులు లేవు, సో షూస్ లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా షూస్ గ్లౌజ్ వేయలేకపోతే అసలు ఉండే పరిస్థితి ఉండదు. సో మేము బయలుదేరే టైంకి ఎక్కడ మంచు కూడా పెద్దగా లేదు. కానీ ఇప్పుడు ట్రావెల్ చేసి లంబసింగి రీచ్ అయిన తర్వాత చలి మొదలైంది. సో టెంపరేచర్ ఒకసారిగా వేరియేషన్ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో సో చలి పెరగడమే కాదు, టెంపరేచర్స్ క్రమంగా పడిపోతాయి. ఇప్పుడు మనం ఉన్న ప్లేసు మార్నింగ్ మన వెనక కూడా ఏముందో కనిపించదు. సో ఆ బ్యూటీ ఎలా ఉంటుంది, అసలు వచ్చే వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు, ఈ ఫీల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తానికి మనం లంబసింగ్ వచ్చేసాం. ఇప్పుడు ఆల్రెడీ చలి ఫీల్ దాదాపు నైట్ అయింది. సో ఈ ట్రావెల్ చేసుకుంటూ ఎవరైనా ఇక్కడికి వస్తే నార్మల్గా ఎప్పుడు రూమ్స్లో కానీ మిగతా చోట్ల మనం పడుకుంటాం. కానీ ఇక్కడ నిద్రపోవాలంటే ఖచ్చితంగా ఫీల్ తెలియాలంటే టెంట్స్లోనే నిద్రపోవాలి. సో టెంపరేచర్స్ అనేవి క్రమంగా ఆల్రెడీ పడుతున్నాయి. సో మన చేతికి గ్లౌజ్ వేసుకున్నా కానీ సో మన నోట్లో పడి ఒకసారి చూస్తే ఆ చలి తీవ్రత ఎలా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇలాంటి టెంట్స్ ఈ చుట్టుపక్కల చాలా చోట్ల ఉంటాయి. సో ఈరోజు మనం ఇక్కడ ఈ టెంట్లోనే స్టే చేయబోతున్నాం. సో ఇందులో స్టే చేయడం ఎందుకు అంటే చలి ఫీల్ ఎలా ఉంటుంది అనేది, నేచర్లో ఒకరోజు స్టే చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ తెలియాలంటే సో రూమ్స్తో పాటుగా ఎక్కువ శాతం ఆ టెంట్స్లోనే స్టే చేయడానికి ఇష్టపడతారు. సో ఈ టెంట్ లోపల ఈరోజు మనం స్టే చేయబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచే బయలుదేరబోతున్నాం. ఇప్పుడు టెంట్ లోపల ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి సెటప్ ఉందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది టెంట్, ఆల్రెడీ చూసారు కదా. సో ఇందులో నార్మల్గా ముగ్గురు పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో పైన వర్షం పడినా కూడా ఏం కాకుండా ఉండే విధంగా కూడా డిజైన్ చేశారు. మనం చూడొచ్చు ఆల్రెడీ పైన మంచు పడుతుంది. సో ఈ మంచు లోపలికి రాదు, చలి రాకుండా అక్కడ లోపల సో సెటప్ ఉంది. సో లోపల ఎలా ఉందో ఏంటో కూడా ఒకసారి మీకు డైరెక్ట్గా ఒకసారి చూపిస్తాను. సో కంఫర్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో. సో ఆ మంచు కురిసినప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. డబుల్ లేయర్ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది ఒక లేయర్ ఉంది, దీని లోపల కూడా ఇంకొక లేయర్ ఉంది. సో ఆ లేయర్ తీసిన తర్వాతనే మనం ఈ లోపలికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఆ లోపల లేయర్లో ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూపిస్తాను. నేచర్ ఫీల్ కూడా చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే నేచర్లో ఒక్కసారిగా టెంపరేచర్స్ అంటే నార్మల్ నుంచి సో సింగిల్ డిజిట్ ఉన్న టెంపరేచర్ని భరించాలంటే కష్టంగానే ఉంటుంది. టెంట్లో పడుకుందాం అని ట్రై చేసాం, కానీ సో చలికి కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ చలికి తట్టుకోలేక సో క్యాంప్ ఫైర్ వేస్తే ఆ క్యాంప్ ఫైర్కి వచ్చాం. సో అలాగే చాలామంది వచ్చి ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో వాళ్ళని కూడా అడుగుదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ టెంట్స్లోనే, లేకపోతే ఇప్పుడు నార్మల్ రూమ్స్ ఉంటాయి కానీ టెంట్స్లోనే పడుకుంటే ఎలా ఉంది? రెండోది లంబసింగ్లో అసలు ఏం చూద్దామని వచ్చారు మీరు ఇక్కడికి? యాక్చువల్లీ ఇది సెకండ్ టైం మేము రాడా. ఫస్ట్ టైం మేము ఎంజాయ్ చేసాం. సేమ్ అలా ఉంటుందని 4 years అయిపోయింది వచ్చి. అలా ఇప్పుడు జాబులు చేసుకొని జస్ట్ రిలీఫ్ కోసం అలా వచ్చాను. అంటే జనరల్గా ఇప్పుడు పడుకొని మీరు కాసేపు పడుకొని మళ్ళీ నిద్ర లేచారు. ఇప్పుడు అంటే చలి తట్టుకోలేక ఇబ్బంది ఈ క్యాంప్ ఫైర్కి? చలి తట్టుకోలేకే వచ్చామండి. ఇప్పుడు మనం ఉదయాన్నే క్యాంప్ టెంట్ నుంచి మేఘాల కొండకు బయలుదేరాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. అయితే నియర్ బై చాలా వరకు టెంట్స్ కానీ లేకపోతే రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది
మనం చూస్తే నర్సీపట్నం నుంచి వస్తారు, కొంతమంది చింతపల్లి నుంచి వస్తారు. నియర్ బై ఒక 2 నుంచి 5 km వరకు కూడా టెంట్స్ కానీ రిసార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ చలికి తగ్గ అకామిడేషన్ అన్ని ప్రాంతాల్లో ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మనకు ఆల్రెడీ చూడొచ్చు విజిబిలిటీ అనేది అసలు మన ముందు ఏముందో కూడా మనకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఇది చాలా డ్రైవ్ కూడా డేంజరస్, ఎందుకంటే ఫాగ్ అలా పడుతూ ఉంటుంది. ఒకసారిగా పొగ మంచులో మనకు విజిబిలిటీ ఒక 50 meters కూడా లేదు, 20 meters 30 meters వరకు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. కాదు డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్గా డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువగా ట్రావెలర్స్ వీళ్ళు ప్రమాదాలు జరగడానికి దీనికి కూడా ప్రధాన కారణం అదే. సో ఏదైనా ఈ ప్రయాణం ఒక అనుభూతిని కొంత ఇచ్చినప్పటికి కూడా మనకు మాత్రం కొద్దిగా డేంజరస్ డ్రైవ్ అని చెప్పాలి. చాలా స్లోగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించవు, మనుషులు ఎవరైనా వెళ్ళినా కనిపించరు. కాబట్టి ఆ ప్రాంతానికి రీచ్ అయ్యేంత వరకు చాలా నెమ్మదిగా కేర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొండకు వెళ్తున్నాం. కాసేపట్లో ఆ మేఘాల కొండలో ఉన్నటువంటి అందాలను మీకు చూపిస్తున్నాం. లమ్మసింగి చెరువుల వేనం అందాలను చూడటానికి ముందు మనం ఒక విలేజ్కి వస్తాం. ఆ విలేజ్లోనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇట్లా పార్క్ చేసుకొని ఇక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. భీమసింగనపల్లి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఒకప్పుడు కాఫీ తోటలు కానీ పంటలు కానీ ఉండే, వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులందరూ కూడా దీన్ని త్యాగం చేసి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి ఆ ఎమ్యూనిటీస్ని కల్పించడంతో పాటు పార్కింగ్, ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా సీజన్లో కానీ మిగతా టైంలో కానీ వెహికల్స్ అన్నీ ఒకసారిగా కొండ మీదకి వెళ్తే పార్కింగ్ ఇబ్బందితో పాటుగా ప్రాంతానికి రీచ్ అవ్వాలనేటువంటి పరిస్థితి. ఇక్కడ పార్క్ చేసుకొని చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తే ట్రావెల్ ద్వారా వాళ్ళే ఇక్కడ లోకల్స్ తీసుకెళ్తుంటారు. ఇక్కడ బలరాం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఎన్నేళ్ళ నుంచి తీసుకెళ్తున్నారు, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? సార్ ఇక్కడ అయితే ఈ విలేజ్ పైన కొండ మీద చెరువులైన విలేజ్ ఇవన్నీ కూడా సార్ ఈ విధంగా రావడం బట్టి ఇక్కడ చదువుకొని ఉండి కూడా మాకు అయితే అభివృద్ధి అనేది అంటే మాకు జాబులు అన్నది అయితే లేవు. ఈ విధంగా మాకు 2 నెలలు సార్ ఉంటుంది సీజను. ఈ 2 నెలల్లోనే ఏదో కష్టపడి జీపులు రిపేర్ చేసుకొని పై కొండ మీద 10 మందిని తీసుకెళ్తాం సార్. పైన తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తాం సార్. దాదాపు మనిషికి ఎంత ఛార్జ్ చేస్తారు? రెండోది ఈ సీజన్ ఒక్కటే, మరి తర్వాత ఏంటి మీ పరిస్థితి? సార్ మళ్ళీ వ్యవసాయంకి వెళ్ళిపోతాం సార్. వ్యవసాయం ఉంటుంది సార్ మాకు. అంటే యావరేజ్గా ఒక డేలో ఎంతమంది మీకు ఇక్కడ వస్తూ ఉంటారు? అంటే సీజన్లో ఎంతమంది వస్తారు? సార్ మనకు ఓన్లీ వీకెండ్సే వస్తారు సార్. ఆదివారం శనివారం అన్నదే వస్తారు సార్ జనాలు. ఆ వీకెండ్ సెలవుల్లోనే సంక్రాంతి ఒక 10 రోజులు సార్, ఈ క్రిస్మస్ ఒక 10 రోజులు వస్తారు సార్. అప్పటి నుంచి క్లోజ్ అయిపోతుంది సార్. అంటే ఏదైనా సరే వీకెండ్సే వస్తారు సార్ జనాలు, టూరిస్ట్ అన్న సార్. అంటే గవర్నమెంట్ ఆల్రెడీ డెవలప్ చేయాలని కోరుతున్నారు కదా, ఏం కావాలంటే ఈ ప్రాంతంలో ఏం డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నారు? రెండోది ఇప్పుడు ఆల్రెడీ ఏరియా కొంత డిస్టర్బ్ చేస్తున్నారు అనేది అంటున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వాన్ని మీరేమో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు? మాకేంటంటే ఇక్కడ మా విధంగా మేము తిప్పుకునేటట్టే ఉండాలి తప్ప గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేమైతే చాలా ఇబ్బంది పడతాం సార్. మాకు ఇదే తప్ప ఇంకేం వేరే జీవనోపాధి అయితే మాకేం లేదు సార్. మేము కోరుకునేది అదే సార్. ఇప్పుడు అలాగే టూరిస్టులు కూడా కొంత ఎమ్యూనిటీస్ లేకపోవడం వల్ల అక్కడ ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్. ఒకటి మాకు మెయిన్ ఓన్లీ మాకు బాత్రూములు అన్నది ఈ పార్కింగ్లో ఇస్తే చాలు సార్. ఓన్లీ అంటే దాన్ని కూడా గ్రామస్తులే మేము చేసుకొని దాన్ని ఇది చేసుకొని చేస్తాం సార్. బాత్రూములు ఒకటే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్ ఈ పార్కింగ్లో సార్. పైన అయితే ఆల్రెడీ ఉంది సార్, మనకి కట్టింది, గవర్నమెంట్ కట్టింది ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే. ఈ ప్రాంతంలో అయితే కొంచెం మా పార్కింగ్లో కూడా పబ్లిక్ బాత్రూమ్ ఇచ్చేసి కొంచెం మా వాళ్ళే దానికి ఉపాధి పొంది చేసుకొని సేవ చేసుకునేటట్టు ఆ బాత్రూమ్లో ఒకటి మాకు ఇస్తే సరిపోతుంది సార్. చూడొచ్చు వీళ్ళంతా కూడా. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ వీళ్ళకి ప్రధాన ఆదాయంగా ఉంటుంది. అది కేవలం సీజన్లో మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా సమయాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ కాఫీ తోటలు కానీ వీళ్ళ పంట పొలాలను త్యాగం చేసి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. పైన ఎమ్యూనిటీస్ క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో కూడా టాయిలెట్స్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయాలి. అలాగే కాకుండా ఇక్కడ నుంచి ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం డెవలప్ చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి ట్రావెలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి చాలా మందిని కూడా పైకి వీళ్ళు జీప్స్లోనే తీసుకెళ్తారు, ఎందుకంటే పైకి నార్మల్ వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కమాండర్స్ ద్వారా ఈ పైకి తీసుకెళ్తారు. దీనికి దాదాపు 10 మంది వరకు వెళ్తారు. ఇప్పుడు ఆ పైకి మనం మరి కాసేపులో రీచ్ అవబోతున్నాం. ఆ పైన ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కూడా ఆల్రెడీ మనం చూడొచ్చు. చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా మంచు పడుతుంది. ఆ మంచు కురుస్తున్న దీన్ని మనం విజువల్ ఆల్రెడీ మన బ్యాక్ కానీ ఇది కానీ కనిపిస్తుంది. దాంట్లో అందాలను కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ మంచు తెరల్లోంచి వచ్చేటువంటి అందాలను చూడడానికి ఇప్పుడు మనం పైకి ట్రావెల్ చేస్తున్నాం.
సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెరువుల వానం విలేజ్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళడానికి దారి అనేది పూర్తిగా అంటే ఎందుకు ఎక్కువ వెహికల్స్ ఉండబట్టి అయిపోయింది. ఆ విలేజ్ నుంచి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ వరకు వెహికల్స్ ఆల్రెడీ లోపల వరకు వెళ్తే ఆ లోపలికి వీళ్ళంతా కూడా ట్రావెలర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. బయట ఇక్కడి నుంచే సో మరి కాసేపట్లో ఆ విజువల్ ఎలా ఉంటుందో బ్యూటీ కూడా మీకు ఆ బ్యూటీని మేము చూపించబోతున్నాం. ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా వచ్చేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ కానీ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు కానీ వీళ్ళంతా కనిపిస్తున్నారు. సో ఆల్రెడీ ఈ ప్లేస్ని చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళంతా తెల్లవారుజామున బయలుదేరి ఆ బ్యూటీని ఆల్రెడీ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మరి కాసేపట్లో ఆ మంచు అందాలను చూపిస్తున్నాం. సో చెరువుల వేనం అందాలను చూడడానికి చాలా ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ కొంతమంది ట్రావెలర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది ఫీల్? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు నుంచి వచ్చామండి. లంబసింగ్ ఇది బాగా అసలు చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ ప్లేస్, బాగా చాలా బాగుంది. అంటే మీరు నార్మల్ డేస్ లో ఇప్పుడు అంటే ఈ మంచు ఫీల్ గా రాలేదండి, ఇప్పుడే రావటం. ఈ మంచు కూడా చూడలేదు మేము ఇంత ఇదిగా, ఇప్పుడే వచ్చేసాము. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సురేష్ బాబు, నేను గుంటూరు నుండి వస్తున్నాను. రేపు మేలో హిమాలయ పర్వతాలు అనేది ట్రెక్కింగ్ చేస్తున్నాను. దానికి నాకు ఇది సంసిద్ధంగా తయారైనది నేను గ్రహించాను. ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఎన్నో దేవుడిచ్చిన అందాలు అనేవి చాలా ఉన్నవి. మనం ఈ ప్రకృతికి మనం ఎంత దగ్గరకుంటే మన ఆరోగ్యం కూడా కాపాడుకుందాం అనేది నేను తెలుసుకున్నాను. ఇది చూస్తానికి రెండు కళ్ళు సరిపోవట్లా. చెప్పండి ఎలా ఎలా మీరు అసలు ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎక్కడి నుంచి? హాయ్ అండి, నా పేరు ధను. గుడ్ మార్నింగ్. నేను వైజాగ్ అండి. ఇక్కడ మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది ఎవరికైనా, అంత బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా తప్పనిసరిగా అందరు రావాలి. ఇంకా నేచర్ లో ఒక డే స్పెండ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నార్మల్ డేస్ లో ఇప్పుడు స్పెండ్ చేస్తాం, నైట్ వచ్చా, ఇంకా రేపు కూడా ఉంటాం ఇక్కడ. అరకు మొత్తం పాడేరు అవన్నీ చూసుకొని వెళ్తాం అందరం. చెప్పు మాట్లాడు. సో ఎలా అనిపిస్తుంది? మీరంతా ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. డిసెంబర్ లో కంపల్సరీ రావాల్సిన ప్లేస్ ఇది. ఎలా ఎలా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంత ఏజ్ లో ఉన్నారు, పైకి కష్టపడి ఎర్లీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. మేము గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైము ఈ లంబసింగి రావడం జరిగింది. ప్రకృతిలో చాలా చక్కగా ఉంది, ఎందుకంటే మేము ఏదో బిజీగా ఉంటాము వాతావరణం అక్కడ. సో ఈ యొక్క వాతావరణం ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఇది చూడవలసిన ప్రదేశం. దీన్ని డెవలప్ చేయవలసిందిగా గవర్నమెంట్ని ప్రజల్ని కోరుకుంటున్నాను. చక్కని వాతావరణంలో మీరు ఎంజాయ్ తప్పకుండా చేస్తారు. చక్కటి వాతావరణం తప్పకుండా అందరు రావాల్సిందిగా నా విన్నపం. థ్యాంక్ యూ. లేదు, అంత బాగుంది. ఇక్కడ రోడ్డు కొంచెం వేస్తే బాగుంటుంది. రోడ్డు మెయిన్ వేయాలి ఇక్కడ. ఇంకా కింద నుంచి ఆ వెహికల్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. అది అందుకే కింద నుంచి వచ్చేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడి ఎలా ఉంటది ఏటని, ఇక్కడికి వచ్చేట మటుకు చాలా బాగుంది. అంత కష్టం పైన అంతా ఇదే మర్చిపోయాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సో ఇక్కడ బ్యూటీని చూసి ఒకసారిగా ఎంజాయ్ చేస్తాం అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా నేచర్ లో ఒక రోజు చూడాలని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ టాప్ వ్యూలో ఉన్న విజువల్స్ను ఆల్రెడీ చూసాం కదా. సో ఆ టాప్ వ్యూలో వచ్చిన విజువల్స్ ఒకసారి ఇక్కడ ఉన్న పర్యాటకులు కానీ ఆ బ్యూటీ కానీ సో ఎలా కనిపించిందో ఒకసారి నీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. సో ఆ టాప్ వ్యూలో ఉన్నటువంటి అందాలని ఒకసారిగా క్యాప్చర్ చేయడానికి దానికోసమే అంత దూరం నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ఈ లంబసింగి అందాలు వెనక ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి కూడా లభిస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు కొనుక్కోవడానికి టీ కానీ కాఫీ కానీ స్నాక్స్ కానీ సో ఇలాంటివన్నీ తినడానికి కావాల్సినటువంటివన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల సో ఈ సీజన్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక ఉపాధిగా లభిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో సో చెరువుల వానం గ్రామస్తులకి ఇదంతా కూడా ఒక ఉపాధిలాగా లభిస్తుంది. సో
ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ లోకల్గా దొరికేటువంటి పండేటువంటి పంటలన్నింటినీ కూడా సో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే చెరువులవాన గ్రామం ఉందో వాళ్ళు అల్లం కావచ్చు, దుంపలు, అలాగే ఉసిరికాయలు, క్యారెట్, సో ఇవన్నీ కూడా మనం లోకల్గా చెప్పే ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తారు. వీళ్ళు ఎలాంటి కెమికల్స్ కానీ ఇవి కానీ వినియోగించరు. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కాఫీ కూడా పండుతుంది. ఆ కాఫీ కూడా ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాఫీ కనిపిస్తుంది, కాఫీ ప్యాకెట్స్. వీళ్ళు లోకల్గా ఇక్కడ తయారు చేసి ఈ కాఫీని కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో మరి చూడొచ్చు బీన్స్ ఇవి ఎక్కువగా ఇక్కడ ఈ ప్రాంతంలో పండుతాయి. ఆ బీన్స్ని సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక ఉపాధిని పొందుతున్నారు. ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అసలు ఎలా అనిపిస్తుంది ఈ సీజన్లో దాదాపుగా ఏం చేస్తారేంటో అక్కడ ఉన్నారు. అమ్మా దాదాపు ఎంత ఈ సీజన్లోనే ఇప్పుడు అన్ని మీకు పండివేనా? ఏ పండుతాయి? పర్లేదు, ఏంటి పండుతాయి? చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ పండించుకున్నవి ఇక్కడే అమ్మి వీళ్ళు ఒక ఉపాధిని మాత్రం వీళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఏంటేంటి పండుతాయి, ఏంటేంటి అమ్ముతారు? పండుతుంది, పసుపు పండుతుంది, కాఫీ పండుతుంది, మిరియాలు పండుతుంది, అన్ని పండుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఓన్లీ ఈ 2 నెలలు, ఈ నెల రోజులు 2 నెలలు మాత్రమే ఇలా అమ్ముతారు. తర్వాత ఎక్కడ అమ్ముతారు ఇవి మామూలుగా? ఇప్పుడు పర్వాలేదు ఎంతో కొంత మీకు? అలాగే అమ్ముతాము, పసుపులు అమ్ముతాము, సోలు అమ్ముతాము, అన్ని ఇక్కడ పండితే అన్ని మేము అమ్ముకుంటాము. చూడొచ్చు ఓన్లీ ఈ సీజన్లోనే వీళ్ళంతా అంటే మంచి తగ్గినంత వరకు ఇక్కడ అమ్ముతారు. తర్వాత ఇవి ఎక్కడ అమ్ముతారు? మళ్ళీ బయట ఇంకా లేవు. షావుకారులకు అమ్ముతాము ఇంకా బయట. వీళ్ళు చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ దొరికేవి. ఇప్పుడు వచ్చేటువంటి పర్యాటకులకి వీళ్ళందరికీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నటువంటి దీన్ని మనం చూస్తున్నాం. నార్మల్ టైమ్స్ అయితే మాత్రం బయట ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చే సావుకారులకు అమ్ముతామని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతంలో చెరువులవాన గ్రామంలో నార్మల్గా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఒకవైపు ఆనందం ఉంటే వీళ్ళందరికీ ఉపాధి. సో ఖచ్చితంగా ఒక ఆదాయ మార్గంగా కూడా ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూసారుగా లంబసింగి ప్రయాణం. సో రాత్రి మొదలుపెట్టిన ప్రయాణం ఉదయం వరకు సాగింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి మజిలీ ఈ ప్రాంతవాసులకి ఉపాధి, ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఆనందం. సో ప్రకృతిలో ఒకరోజు గడిపామన్న థ్రిల్ కూడా ఉండడంతో పాటు ఇక్కడ పండే పంటలను సైతం గిరిజనులు అమ్ముకుంటూ ఈ సీజన్లో వాళ్ళకి ఉపాధి, వీళ్ళకి ఆనందం రెండు ఈ చెరువులవాన లంబసింగి ప్రాంతంలో లభ్యమవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి కాస్త రోడ్డును డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్యూనిటీస్, టాయిలెట్స్ ఇలాంటివి కల్పించాలి. మరోవైపు ఉపాధిని కూడా ఈ ప్రాంతవాసులకే వచ్చేలా చూడాలి అనేది ఈ ప్రాంతవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక్కడున్న ఈ పర్యాటక కేంద్రం భవిష్యత్తులో మరింత మంది పర్యాటకులను ఆకట్టుకునే విధంగా డెవలప్ చేయాలని వీళ్ళు కోరుతున్నారు. ఆ అందాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం మీకు ఏబిఎన్ చూపించింది. మళ్ళీ మరోసారి మరో ప్రయాణంతో కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.